హాయ్ అందరికీ. బూడిద గుమ్మడికాయ వడియాలండి. పైన బూడిద ఉంటుంది కదా, కాయలకి శుభ్రంగా కడుక్కొని పగలగొట్టుకుని అప్పుడు కత్తిపీటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఒక కాటన్ చీర మీద వేసుకుని కొంచెంతో కొలుసుకోవాలండి. ఒక కుంచుడికి ఒక 200 గ్రామ్స్ ఉప్పు, కళ్ళుప్పు వేసుకోవాలి. ఇలాగా కలుపుకొని ఉప్పును ముక్కలను ఈ ముక్కలన్నీ మూటలాగా కట్టుకుని రుబ్బు రోల్ మీద పెట్టుకుని పైన బరువు పెట్టుకోవాలండి. దానివల్ల ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇదంతా రేపు వడియాలు పెట్టుకుంటామనగా ముందు రోజు ఈవినింగ్ 4కి 5కి ఆ టైంలో చేసుకోవాలండి ఈ ప్రాసెస్. నైట్ అయితే మినపప్పు నానబెట్టుకోవాలి. కొంచానికి ఒక 1/2 కేజీ అండి. ఇలాగా మినపప్పు నానబెట్టుకుని పొట్టుపప్పు అయితేనే బాగుంటుందండి. గుండు మినపగుళ్ళు అయితే కనుక గట్టి వస్తాయి వడియాలు. పొట్టు శుభ్రంగా కడుక్కొని ఇలా రుబ్బుకోవాలి. ఇలా ముక్కలో బరువు పెట్టి ఉంచాం కదా, అవి తీసుకోవాలండి. ఎర్లీ మార్నింగు ఇలా పప్పు రుబ్బుకోవాలి. రుబ్బుకొని ముక్కలు కూడా తీసుకోవాలి. తీసుకొని కొన్ని ముక్కలు అయితే ఒక్కొక్కసారి అయితే వాటర్ అసలు ఉండదండి. ఒక్కొక్క ఆయన బట్టి ఒక్కొక్కసారి వాటర్ ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ కూడా పిండుకోవాలి. పిండి ఇలా గారెల పిండిలాగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఆ పిండి ముక్కలు కలుపుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు కారానికి తగినంత వేసుకోవాలండి. ఉప్పు అయితే ముందు రోజు కలిపాం కదా ముక్కల్లోనూ, మళ్ళీ చూసుకుని వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైతే వడియాలు బాగోవు. పిండి మినప్పిండి మరీ ఎక్కువ ఉండకూడదండి, తక్కువ ఉండకూడదు. ఎక్కువైతే వడియాలు గట్టిగా వస్తాయి, తక్కువైతేనేమో వేయించినప్పుడు ముక్కలు విడిపోతాయండి. ఇలాగ ఎండలో ఒక దలసరి క్లాత్ వేసుకుని దాని మీద ఒక మైకా షీట్ లాంటిది వేసుకుని దాని మీద ఇలా వడియాలు పెట్టుకోవాలండి. బాగా ఎండనిచ్చి 4 రోజులు పడుతుంది వడియాలు ఎండటానికి. ఇలా సమ్మర్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చండి స్టోర్ చేసుకుని. బాయ్ అండి.